నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. నిసర్గోపచార్ గాంధీ మెమోరియల్ ఆశ్రమం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. పెట్రోలియం, ముడి చమురు రంగాల పరిస్థితిపై కేంద్ర మంత్రులతో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష. రేపు అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కృత్రిమ మేధను ఆధారం చేసుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వివరాలు. మహారాష్ట్రలోని పుణేలో ఉరుళి కాంచన్ గ్రామంలో నిసర్గోపచార్ ఆశ్రమం 81వ వ్యవస్థాపక దినోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆశ్రమంలోని గాంధీ మెమోరియల్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిసర్గోపచార్ ఆశ్రమం ప్రకృతి వైద్యానికి ప్రసిద్ధి చెందిన ఒక సేవా సంస్థ అని ఆయన అన్నారు. దీనిని 1946లో మహాత్మా గాంధీ స్వయంగా స్థాపించారని, ఈ ఆశ్రమం కేవలం అనారోగ్యాలను నయం చేసే వైద్య కేంద్రం మాత్రమే కాదని, గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యవస్థని కొనియాడారు. The ashram had not only healed the individuals but also contributed to the rural development. It is astonishing to know their connectivity with the rural people, and they are training them for sustainability and self-reliance. Friends, I appreciate that even today this ashram carries forward that noble vision, serving thousands through naturopathy, yoga and the deep commitment to preventive health care. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాల పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా నిరంతరాయ సరఫరా, స్థిరమైన లాజిస్టిక్స్ స్థిరంగా ఉంచే ప్రయత్నాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, డాక్టర్ ఎస్ జయశంకర్, హర్దీప్ సింగ్ పూరి, కె రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు నిర్వహించిన నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ప్రజల మన్ననలు పొందుతూ నిరంతర ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ ప్రధాని సాధించిన ఈ అరుదైన మైలురాయిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం నాయకత్వం వహించిన అధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును అధిగమించి నేడు 8,931 రోజులతో మోదీ ప్రథమ స్థానానికి చేరుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన నాయకత్వం ఇప్పుడు 25వ ఏట అడుగుపెట్టింది. దేశ ప్రధానిగా వరుసగా 3 సార్లు 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కాంగ్రెసేతర ప్రధానిగా పూర్తి మెజారిటీతో 2 సార్లు పూర్తి చేసుకుని 3వసారి బాధ్యతలు చేపట్టిన ఏకైక నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు. పాలనలోనే కాదు, డిజిటల్ ప్రపంచంలోనూ ప్రధాని మోదీ ప్రభంజనం కొనసాగుతోంది. ప్రపంచ దేశాధినేతలలో ఎవరికీ లేని విధంగా యూట్యూబ్ ఛానల్లో 30 మిలియన్ల సబ్స్క్రైబర్లను సాధించి అగ్రస్థానంలో నిలిచారు.
అటు ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల మార్కును దాటిన తొలి ప్రపంచ నాయకుడిగా రికార్డు సృష్టించారు. ఇక ఎక్స్ వేదికగా 106.4 మిలియన్ల ఫాలోవర్లతో ప్రజలకు నిరంతరం చేరువలో ఉంటున్నారు. 25 ఏళ్ల నిరంతర ప్రజాసేవలో మోదీ అంకిత భావం, దార్శనికత నేటి మైలురాయికి నిదర్శనం. అటు క్షేత్రస్థాయి పాలనలో, ఇటు డిజిటల్ వేదికలపై ఆయన సాధిస్తున్న ఈ విజయాలు ప్రపంచ రాజకీయాల్లోనే ఒక అరుదైన అధ్యాయం. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని నీటి వనరుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. నీటి వనరుల రక్షణలో భాగంగా స్థిరమైన పద్ధతులను అనుసరిస్తున్న వారిని, ప్రజల్లో చైతన్యం నింపుతున్న వారిని అభినందించాలన్నారు. నీటిని వృధా చేయకుండా భవిష్యత్ తరాలకు అందించే జల సంస్కృతిని పెంపొందించడం మన ప్రాథమిక కర్తవ్యమన్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అమూల్యమైన సంపదను కాపాడుకుంటూ హరిత సమాజ ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. एक बूंद बचाने के लिए हम जो भी कुछ कर सकते हैं वो हमें जरूर करना चाहिए. इसके अलावा पानी की रिसाइकलिंग पर भी हमें उतना ही जोर देते रहना है. घर में इस्तेमाल किया हो जो पानी गमलों में काम आ सकता है, गार्डनिंग में काम आ सकता है, वो जरूर दोबारा इस्तेमाल किया जाना चाहिए. थोड़े से प्रयास से आप अपने घर में ऐसी व्यवस्थाएं बना सकते हैं. रहीमदास जी सदियों पहले कुछ मकसद से ही कहकर गए हैं कि रहमन पानी राखिए, बिन पानी सब सून. और पानी बचाने के इस काम में मुझे बच्चों से बहुत उम्मीद है. स्वच्छता को जैसे हमारे बच्चों ने आंदोलन बनाया, वैसे ही वो वाटर वॉरियर बनकर पानी बचाने में मदद कर सकते हैं. मुझे विश्वास है कि जन भागीदारी से, जन सामर्थ्य से हम देश के जल को बचाएंगे और देश के कल को फिर से एक बार उज्जवल बनाएंगे. రాబోయే దశకంలో భారత్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాయకత్వాన్ని వహిస్తూ ముందడుగు వేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఐఐటి ముంబైలో జరిగిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ అధ్యక్షుని సమక్షంలో జూన్ నెలలో భారత్ ఇన్నోవేట్స్ విశ్వవ్యాప్తం కాబోతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. डीप टेक्नोलॉजी स्टार्टअप्स कन्वेंशन में आप डीपली इन्वॉल्व हो. मेरे को आज आपने एक अवसर दिया, यहाँ मेरे को बताया गया एक देश में पहली बार, भले ही हम आने वाले जून में भारत इनोवेट की एक प्रकार से लॉन्चिंग ग्लोबल प्लेटफॉर्म पे होने जा रहा है. और होने जा रहा है माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की लीडरशिप में, फ्रांस की राष्ट्रपति जी की उपस्थिति में जून में एक प्रकार से भारत इनोवेट्स ग्लोबल लॉन्चिंग होने वाला है. उसकी तैयारी में पिछले साल जुलाई से जो प्रक्रिया चल रही है, 3000 स्टार्टअप्स को, इनोवेशंस को इकट्ठा करके आज पिछले बीते काल और आज 2 दिन में 138 इनोवेशंस को, डीप टेक्नोलॉजी को यहाँ प्रदर्शित किया. కుటుంబానికో వ్యాపారవేత్త ఉండాలని, ప్రతి కుటుంబం కృత్రిమ మేధను సద్వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్ 2026 ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సమ్మిట్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ, అమోనియా భవిష్యత్తుని నిర్దేశిస్తాయన్నారు. రాబోయే కాలంలో డ్రోన్స్ అంబులెన్స్ని ప్రయోగించడానికి కృషి చేస్తున్నామని వివరించారు. అధునాతనమైన కృత్రిమ మేధతో మరింత అభివృద్ధికై ముందడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. And holding whatever manner, then you will have that satisfaction. And also if you interact people, then only you know the realities in life. Now vision is already prepared. Vikasit Bharat 2047. On the base of that, we have prepared Swarna Andhra Pradesh 2047. Even everybody is having an aspiration. Even all of you are having aspirations. And also you can visualize things. Only few people will execute it. Vision, execution, very, very important. Even our Honorable Prime Minister, if you see, highest growth rate in the world as on today.
Every country is growing around 2%, 2.5, 1, even sometimes less than 1% like that. But India is growing reasonably well, 7+. I am confident if all of us will support it with all innovative ideas and technology breakthroughs, India will grow 10+. It is possible. If we grow 10+, then employment will come, wealth will be created, welfare can be given. That is the ultimate satisfaction for all of us. One is individual benefit. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో రేపు ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో నెలకొల్పనున్న ఉక్కు పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ముందుగా పారిశ్రామికవేత్తలతో కలిసి స్టీల్ ప్లాంట్ నమూనాను పరిశీలించిన అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ ప్లాంట్ పూర్తయితే ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరగనుంది. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ తీరం వెంబడి 22 కిలోమీటర్ల వరకు గస్తీ పడవను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ్శంకర్ నాయక్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లతో కలిసి మత్స్యశాఖ అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తీర ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో తీరం వెంబడి వేట సాగించి జీవనోపాధిని కొనసాగిస్తున్న మత్స్యకారులకు ఇతర మరబోట్ల నుంచి రక్షణ కల్పించేందుకు కార్యాచరణను చేపట్టామన్నారు. తీరం నుంచి 22 కిలోమీటర్ల వరకు మన సముద్ర జలాలు ఉంటాయని, దాని పరిధిలో శ్రీహరికోట నుంచి బాపట్ల వరకు నిరంతరం గస్తీ కొనసాగుతుందని వెల్లడించారు. మత్స్య సంపదను కొలగొట్టుకొని పోయేటువంటి విధానం ఏదైతే ఉందో దాని మీద గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇబ్బంది ఉంది. మన లోకల్ ఫిషర్మెన్ చాలా ఇబ్బందిలో ఉన్నారు. అందుకోసము మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అనేటువంటిది ఒకటి కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు మెరైన్ పోలీస్ వింగ్ నుంచి ఒకరు, రెవెన్యూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఈ ముగ్గురు ఆఫీసర్లు ప్లస్ లోకల్ ఫిషర్మెన్ సొసైటీ నుంచి, కమ్యూనిటీ నుంచి కూడా ఒకరు, ఇట్లా ఈ 4 మెంబర్స్ కూడా ఈ టాస్క్ ఫోర్స్ టీంలో ఉంటారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ ముమ్మరంగా కొనసాగుతోందని, దీనికి సంబంధించి ఇప్పటికే రైతుల ఖాతాలో 20 కోట్ల రూపాయలను జమ చేసినట్లు తెలిపారు. రాపూర్ నియోజకవర్గంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా. ఈ ప్రాంతం అంతా రైతాంగంతోనే కలిసి ఉంటుంది. దాదాపు నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 161 ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కూటమి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో. ఇప్పటికే ధాన్యం వచ్చేటువంటి ప్రాంతాల్లో, గ్రామాల్లో ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా 18,013 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతాంగం దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 43,25,00,000 రూపాయలు అయితే ఇప్పటికి 22,88,00,000 రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్లకి జమ చేయడం జరిగింది. రైతాంగం పండించినటువంటి పంటకి సరైన ధర రావాలి, మద్దతు ధర ఇవ్వాలనేటువంటి దానిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పెద్ద చర్యలు, కార్యక్రమాలు మీ అందరికీ. ఇప్పుడు ప్రకటనలో హలో రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి.
బతికిపోతారు. సార్ అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్ 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వివరాలకు వెళితే, చిత్తూరు జిల్లా పార్లమెంటు పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని స్థానిక పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. తిరుపతిలో ఆయన అభివృద్ధి పనులపై మాట్లాడుతూ పాకాల, కాట్పాడి రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో దేశవ్యాప్తంగా 14 కేంద్రీయ విద్యాలయాలు మంజూరవగా జిల్లాలో 2 విద్యాలయాలు ఏర్పాటవుతున్నాయన్నారు. నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న రైల్వేస్లో ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న డబులింగ్ లైన్ మనం పాకాల నుంచి కాట్పాడి వరకు, దాన్ని ఆనరబుల్ సీఎం గారి తోడ్పాటుతో సపోర్ట్ తోటి రైల్వే మినిస్టర్ గారిని మనం రిక్వెస్ట్ చేసి దాని శాంక్షన్ తెప్పించుకోగలము. అది ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. ఎలక్ట్రికల్ డిపిఆర్, సివిల్ డిపిఆర్ ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్, ఈ 3. సో అతి తొందరలోనే అవి రోడ్డు ఎక్కుతూ ఉంటాయి. అట్లాగే చిత్తూరులో రైల్వే షెడ్ ఒకటి శాంక్షన్ అయింది, అది కూడా డిపిఆర్ స్టేజ్లో ఉంది. దానివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మెడ్రాస్ పోర్ట్లో స్టోరేజ్ స్పేస్ తక్కువ ఉండటం వలన స్టోర్ చేయలేని గూడ్స్ని చిత్తూరు షెడ్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రపోజల్ ఉంది. దానికోసం గాను రైల్వే షెడ్ అక్కడ. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కల్లపరిలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు. పాఠశాలకు ఉచితంగా స్థలాన్ని ఇచ్చిన స్థలదాత రామచంద్ర దంపతులను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ గుడి కన్నా బడి గొప్పదని, విద్యతోనే సమాజంలో సంస్కరణలు సాధ్యమన్నారు. గారు జిల్లా చైర్మన్ గా చెప్పినప్పటి నుంచి ఎక్కడ కానీ లంచాలు లేవు, అవినీతి లేవు. నేను ఒక నిజం మాట్లాడుతున్నాను. ఏర్పాటు చేసేది కూడా బాధ్యత తీసుకుని దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. పాఠశాల వెళ్ళడానికి అలవాటు. ఆంధ్రప్రదేశ్లో 6 నగరాల్లో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వీటి కోసం 59,85,00,000 రూపాయలను కేటాయిస్తూ పాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు, కాకినాడ, ఒంగోలు, కర్నూలులో ఈ ప్లాంట్లను నెలకొల్పనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. గురుకుల సొసైటీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర మంత్రుల కమిటీ ప్రతిపాదించింది. గత ప్రభుత్వంలో 2022 జనవరి నుంచి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. కానీ సొసైటీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం 60 ఏళ్లుగానే ఉంచారు. దీనిపై మంత్రుల కమిటీ ఈ ప్రతిపాదన తీసుకుంది. రాబోయే కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టనున్నారు. కేబినెట్లో ఆమోదం అనంతరం ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో నీటి కోసం కిలోమీటర్ల మేర నడక, గంటల తరబడి నిరీక్షణ. కానీ నేడు ఆ పరిస్థితి మారుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా దేశంలోని 15 కోట్లకు పైగా గ్రామీణ గడపలకు స్వచ్ఛమైన తాగునీరు చేరుకుంది. సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి రావడం వలన గ్రామీణ ప్రాంతాల్లో నీటి ద్వారా వచ్చే వ్యాధులు గణనీయంగా తగ్గాయి. ఇది గ్రామీణ కుటుంబాల వైద్య ఖర్చులను తగ్గించడమే కాకుండా వారి పని సామర్థ్యాన్ని పెంచి జీవనోపాధిని మెరుగుపరుస్తోంది.
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను అమలు చేస్తోంది. 2019న ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మారుమూల గ్రామాల సురక్షిత త్రాగునీటిని పొందుతున్నాయి. అంతేకాక గతంలో కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి నీటిని తీసుకువచ్చే భారం తప్పడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జల్ జీవన్ మిషన్ను కేంద్రం 2028 వరకు పొడిగించడంతో మరిన్ని గ్రామాలకు సురక్షిత నీటిని అందించేందుకు కృషి జరుగుతోంది. తిరుపతి జిల్లా తొట్టంబేడు గ్రామంలో జల్ జీవన్ మిషన్ సత్ఫలితాలను ఇస్తోంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. జల్ జీవన్ మిషన్ కింద దేశవ్యాప్తంగా 19,95,98,386 గ్రామాలకు గాను 15,79,90,663 కుళాయి కనెక్షన్లను అందించడంతో 81.61% మేర కుళాయి కనెక్షన్ల ప్రక్రియ పూర్తయినట్లయింది. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలంలో 250 కుటుంబాలు నివసించే తొట్టెంబేడు గ్రామంలో కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. ఈ పథకం కింది గ్రామంలో శుద్ధ జల పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గ్రామ ప్రజలు స్వచ్ఛమైన తాగునీటిని పొందుతున్నారు. గతంలో కిలోమీటర్లు నడిచి వెళ్లి నీరు తెచ్చుకునే పరిస్థితిని అధిగమించడమే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా స్వచ్ఛమైన తాగునీటిని ప్రభుత్వం అందిస్తుందన్నారు. నా పేరు పద్మజ. జేజేఎం పథకం ద్వారా మాకు ప్యూరిఫై వాటర్ వస్తున్నాయి. వంటకి వాడుకోవడానికి అన్ని, తాగడానికి అన్నిటికీ వాడుతున్నాము. ఇన్ని రోజులు ఆ పథకం లేకపోవడం వల్ల జలుబులు దగ్గులు అనేవి వచ్చాయి. ఈ పథకం ఇచ్చినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీ కాళహస్తి మండలంలో మొత్తం 145 గ్రామాలుండగా అందులో 27 గ్రామాలకు జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం 7,29,00,000 రూపాయలను కేటాయించింది. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతిరోజు 55 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు లభిస్తుందని లబ్ధిదారులు తెలిపారు. మాకు తాగునీరు ఇక్కడ పెట్టున్నారు. అది మాకు ఇప్పుడు మేము అన్నం చేసుకుంటున్నాము. మా ఆరోగ్యాలు బాగున్నాయి. ప్రభుత్వానికి మాకు ఆ పథకం పెట్టిన దానికి ధన్యవాదాలు. మేము రోజు వచ్చి అక్కడ పట్టుకొని పోతున్నాము. అన్నం అదే చేసుకుంటున్నాము. నీళ్లు అవే తాగుతున్నాము. ఇప్పుడు మాకు ఆరోగ్యాలు బాగున్నాయి. ఇంత మంచి పథకాలు తీసుకొచ్చిన కేంద్ర పథకానికి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు అందాలన్న సంకల్పానికి ఈ గ్రామం ఉదాహరణగా నిలుస్తుంది. సముద్ర మార్గ రవాణా ద్వారా ఖతార్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల నుంచి గ్యాస్ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. దీనికోసం లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ సాంకేతికతను వాడతారు. సహజ వాయువును -162 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద చల్లబరిస్తే అది ద్రవ రూపంలోకి మారుతుంది. ఇలా చేరడం వల్ల గ్యాస్ పరిమాణం 600 రెట్లు తగ్గుతుంది. దీనివలన తక్కువ స్థలంలో ఎక్కువ గ్యాస్ను భారీ ఓడల ద్వారా రవాణా చేయవచ్చు. గేల్ వంటి సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 17,000 కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్ నెట్వర్క్ను నిర్వహిస్తోంది. ఇది గ్యాస్ను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి చేరుస్తుంది. IOCL, BPCL, HPCL వంటి సంస్థలు బ్యాట్లింగ్ ప్లాంట్లలో సిలిండర్లను నింపి ఏజెన్సీల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తాయి. ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్లో నిర్వహించిన ఒక ప్రదర్శనలో మహారాష్ట్ర గిరిజన కళలకు ఆధునిక హంగులు అద్ది రూపొందించిన చీరలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో శిఖ రూపొందించిన హ్యాండ్ పెయింటెడ్ చీరలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మహారాష్ట్రలోని పురాతన గిరిజన కళారూపాలను నేటి తరం ఆధునిక డిజైన్లతో అనుసంధానించిన డిజైనర్ దుస్తులను మహిళలు ప్రదర్శిస్తూ వేదిక మీద నడిచారు. చైత్ర నవరాత్రిలో బీహార్ నగరం ఛట్ పూజతో కళకళలాడుతోంది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ పూజలు నిర్వహిస్తారు. 4 రోజుల పాటు జరిగే ఈ పూజ కోసం ఘాట్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్షలో ఉండి చాటలో మంగళ ద్రవ్యాలు, పువ్వులు, పండ్లు, గోధుమతో తయారు చేసిన ప్రసాదాన్ని పెట్టి నదిలో నిలబడి సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తుల రక్షణకై ఘాట్ల వద్ద ప్రత్యేక బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.
బాబు ఉదయం नहीं जाओ భువనేశ్వర్లోని కళింగ స్టేడియం వేదికగా జరిగిన 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ విజయవంతంగా ముగిశాయి. 1000కి పైగా క్రీడాకారులు తమ అసాధారణ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒడిశా ప్రభుత్వం, భారత పారా ఒలింపిక్ కమిటీ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఈవెంట్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 1500 మందికి పైగా పారా అథ్లెట్లు పాల్గొన్నారు. మానవ మేధస్సుకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చునని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిరూపిస్తోంది. ఫ్యాక్టరీల నుంచి కార్పొరేట్ ఆఫీసుల వరకు, ఆసుపత్రుల నుంచి వ్యవసాయ క్షేత్రాల వరకు ఏఐ తన ముద్ర వేస్తోంది. స్మార్ట్ రోబోలు సంక్లిష్టమైన పనులను సైతం అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఏఐ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. శస్త్రచికిత్సల్లో ఖచ్చితత్వం కోసం, రోగుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం స్మార్ట్ రోబోలు వినియోగించబడుతున్నాయి. అంతేకాకుండా హోటల్స్, వ్యవసాయం, రైల్వే వంటి రంగాలలో కూడా ఏఐ ఆధారిత స్మార్ట్ రోబోలను ఉపయోగిస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వలన గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగవచ్చనే ఆందోళనల మధ్య అమెరికాలోని టెక్సాస్ నుంచి బయలుదేరిన ఎల్పీజీ నౌక ఈరోజు ఉదయం మంగళూరు పోర్టుకు చేరుకుంది. అమెరికాలోని టెక్సాస్లో పోర్ట్ ఆఫ్ నెదర్లాండ్ నుంచి బయలుదేరిన పిక్సిస్ పయనీర్ కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. గ్యాస్ కొరత ఏర్పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఈ భారీ నిల్వల రాకతో దేశీయంగా ఎల్పీజీ సరఫరా మరింత మెరుగుపడనుంది. చైత్ర నవరాత్రి పండుగకు ఏర్పడ్డ రద్దీ కారణంగా తాత్కాలికంగా ఆగిన మాతా వైష్ణోదేవి 2026 యాత్ర ఈరోజు తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రకు నమోదు తప్పనిసరి చేశారు. శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు ద్వారా ఆన్లైన్లో గానీ లేదా కత్రాలోని యాత్రా రిజిస్ట్రేషన్ కౌంటర్లో గానీ పేరు నమోదు చేసుకోవచ్చు. RFID యాక్సెస్ కార్డు కూడా అవసరమని యాత్రికులు గుర్తించాలని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800117800 నంబరుకు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిసర్గోపచార్ గాంధీ మెమోరియల్ ఆశ్రమం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. పెట్రోలియం, ముడి చమురు రంగాల పరిస్థితిపై కేంద్ర మంత్రులతో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష. రేపు అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కృత్రిమ మేధను ఆధారం చేసుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.